రేవంత్ కోసం పనిచేస్తుంది. పాక్ ఉగ్రవాదులకు కాంగ్రెస్ దన్నట, భారత సైన్యానికి మాత్రం మద్దతు ఇవ్వాలని చెప్పేసి నరేంద్ర మోదీ గారు ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తుంది, పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. పాకిస్తాన్ ఉగ్రవాదులకు మద్దతుగా కాంగ్రెస్ ఉంటుంది, ఇంకా ఎన్నంటే నిలబడుతుంది ఎన్నముకలకి అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు ఒక ఘాటైన కామెంట్ చేసింది. చాలా బలమైన కామెంట్ అది. భారత సైన్యానికి మాత్రం మద్దతు ఇవ్వదు అంటే ఇండియా బాగుపడద్దు, కాంగ్రెస్ కి ఇండియా బాగుపడితే వాళ్ళు ఓరలేరు, వాళ్ళ కళ్ళు ఓరవు. వాళ్ళకు 370 ఆర్టికల్ రావాలి. ఆ తర్వాత అంటారుగా దీని పేరు ఏం పేరు, వక్ఫ్ బోర్డు భూములు పెరగాలి, త్రిపుల్ తలాక్ కూడా గై కావాలి. అవి కావాలి వాళ్ళకు. జాతి వ్యతిరేకులు చొరబాటుదారులకు వండట. జాతి వ్యతిరేకులకు చొరబాటుదారులకు మేము పెంచి పోయిస్తాం. మా లెక్కే గట్ల, మా కాంగ్రెస్ లెక్కే గట్ల. ఓటు బ్యాంకు రాజకీయాలే ఆ పార్టీకి ముఖ్యం. పటపగటిలు దేశ ప్రపంచం మొత్తం చూస్తున్నాగా వాళ్ళ జాయిన్ అయినట్టు ప్రధానమంత్రులు మార్చేసుకురు, ఓట్లు దొంగ ఓట్లు కోరేసిరు, తుప్పకాయలు గులుసులో ప్రధానమంత్రి అయ్యిండు. వాళ్ళు లెక్కే కట్టుండు సారు. అంగేంది చొరబాట్లకు సరిహద్దులు రాష్ట్రాల జనాభా కూర్పు మార్చేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తాను. ఆల్రెడీ వెస్ట్ బెంగాల్ ఫుల్ అవుతాను. వెస్ట్ బెంగాల్ జాతీయ పద్ధతికి ఇది ముప్పు. అస్సోం పర్యటనలో ప్రధాని మోదీ ఆగ్రహం. శివభక్తుల్ని అలాలం మింగగలను అని చెప్పేసి ప్రజలే నా యజమానులు దేవుళ్ళు అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు ప్రజలు ఇట్లా గాలి లేపి పడేసింది. శివభక్తుని అని చెప్పేసి ఇట్లా వేసుకుంటారు గొంతులో, హాలాహాలం మింగగలను నేను అలాంటి వాడిని అని చెప్పి చెప్తా ఉండు. అయితే అస్సోం పర్యటనలో నరేంద్ర మోదీ మంచి కోపం వచ్చింది, బాగానే పుల్లు బీపీ లేచింది. ఈ నా అక్క ఇలా సంగతి చూద్దాం రాబాయ్ అని చెప్పేసి ఉగ్రవాదులతో శోభ చేసుకోవాలరా మీరు అని చెప్పేసి అన్నాడ. ఈ కామెంట్ మరి నాకు చేసి కాంగ్రెస్ పత్రికలో రాదు, ఇది చంద్రజ్యోతి ప్లస్ రేవంత్ జ్యోతి కాబట్టి వచ్చింది, ఇంకో దాంట్లో అయితే రాకపో. నరేంద్ర మోదీ గారి వార్త ఇలా వెలుగు రాయలే అంటే నరేంద్ర మోడీ తిట్టిన కాంగ్రెస్ తిట్టి రాస్తారు, ప్రజలు రావద్దు. రేవంత్ వెలగాలి, కాంగ్రెస్ వెలగాలి, తెలంగాణ చీకటి కావాలి, వాళ్ళకంతే.